ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర ఆదివారపు దైవారాధనకు, దివ్య పూజా బలికి, వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. 17వ సామాన్య ఆదివారం చక్కనైన వాక్యాలు మనం ధ్యానం చేశాం. ఆది కాండము 18వ అధ్యాయము నుండి, కొలస్సీలకు పౌలు గారు రాసిన లేఖ నుండి, ఇక లూకా శుభవార్త 11వ అధ్యాయము నుండి, ముఖ్యంగా ఈనాటి మొదటి పట్టణము, సువిశేష పట్టణము, ఈ రెండు పట్టణాలు కూడా ప్రార్థన యొక్క ఆవశ్యకత, విన్నప ప్రార్థనల యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ఇంటర్సెసరీ ప్రేయర్ గురించి తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, కనుక ఈనాటి ఉదయం దివ్య పూజా బలిలో మొదటి పట్టణము నుంచి 2 చక్కనైనటువంటి పాఠములు, సువిశేష పఠనం నుండి మరొక 2 చక్కనైన పాఠములు నేర్చుకోవడం జరిగింది, ధ్యానించడం జరిగింది. తప్పనిసరిగా సమయం ఉన్నప్పుడు మీరందరూ ఈ వాక్యాన్ని ఆలకించాలని కోరుతూ ఉన్నాను. మరి ఈ 2వ ధ్యానాంశముగా లైన్ బై లైన్, స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ we will proceed with this meditation. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా 2 పునీతులు చెప్పిన బంగారు పలుకులు ప్రార్థన గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆ గొప్ప పునీతుడు పునీత పాద్రే పియో. పాద్రే మీన్స్ ఫాదర్, పియో అతని పేరు. ఓకే, పాద్రే పియో అనే గొప్ప పునీతుడు ఏమంటున్నారంటే ప్రార్థన గురించి, ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ వెపన్ వి ఆల్ కెన్ పొజెస్. ఇట్ ఈస్ ద కీ దట్ ఓపెన్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ప్రార్థన మనందరము కలిగి ఉన్న శక్తివంతమైన ఆయుధం, సాధనం. ఇది ఎటువంటిదండి అంటే ఒక బంగారు తాళపు చెవి వంటిది. ఈ బంగారు తాళపు చెవితో ఏం చేయగలమండి అంటే దేవుని హృదయాన్ని మనము తెరవగలము, దేవుని హృదయాన్ని మనము తట్టగలము. దేర్ ఇస్ ఏ డైరెక్ట్ వే టు గాడ్స్ హార్ట్, టు ద హార్ట్ ఆఫ్ గాడ్ త్రూ ద మీడియం ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ద్వారా దేవుని హృదయమును మనము తెరవగలము. దేవుని యందు ప్రియులారా, ఎంత చక్కగా చెప్పారు తెలుసా కదా. ప్రేయర్ ఇస్ ద బెస్ట్ వెపన్ వి ఆల్ కెన్ పొసెస్. ఇట్ ఈస్ ద కీ దట్ ఓపెన్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని తెరిచే సాధనం. ఇక 2వ పునీతుడు పలికిన 2వ బంగారు మాట ప్రార్థన గురించి, సెయింట్ అల్ఫోన్సస్ డి లెగరీ. సెయింట్ అల్ఫోన్సస్ డి లెగరీ అనే పునీతుడు అంటాడు, హీ హూ ప్రేస్ ఈజ్ సర్టన్లీ సేవ్డ్, హీ హూ డస్ నాట్ ప్రే ఈజ్ సర్టన్లీ డామ్డ్. ఎవడైతే ప్రార్థిస్తాడో వాడు తప్పక రక్షింపబడతాడు, ఎవడైతే ప్రార్థించడో వాడు తప్పక నాశనం చేయబడతాడు. ప్రార్థించువాడు రక్షింపబడతాడు, ప్రార్థించని వాడు నాశనం చేయబడతాడు. ద చాయిస్ ఈస్ అవర్స్. ప్రార్థించి రక్షింపబడతామా, ప్రార్థన లేకుండా శాపగ్రస్తులుగా జీవిస్తామా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, 2 పునీతుల బంగారు మాటలు ఆలకించిన మనం ఈ రోజున లూకా శుభవార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మన వాక్యాన్ని చదువుతూ ఉండగా, ఈ యొక్క ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో అనేకమైనటువంటి విషయాలను ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ద హోల్ డే వీ కెన్ మెడిటేట్ ఆన్ ది సింపుల్ ప్రేయర్ అవర్ ఫాదర్. యేసు ప్రభు దైవ కుమారుడు నేర్పిన ప్రార్థన, మహాశక్తివంతమైన ప్రార్థన. కానీ ఈరోజు మన చిన్న ధ్యానాంశమునకు గాను సమ్ ర్యాండమ్ థాట్స్, ప్రభు మనకు చెప్పాలనుకున్న కొన్ని విషయాలను టూకీగా ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిగా ప్రభువా మాకు ప్రార్థన చేయుడు నేర్పించండి అంటే ప్రభు ఏమంటున్నారంటే, పరలోకమందున్న మా తండ్రి అని
పిలవమంటున్నాడు. ఏమని పిలవమన్నారు? పరలోకమందున్న మా తండ్రి. దేవుని యందు ప్రియులారా, ఆ చిన్న మాటలో, ఆ పిలుపులో, ఆ అడ్రస్సింగ్ గాడ్, దేవుణ్ణి సంబోధించడంలో ఎన్ని గొప్ప విషయాలు దాగి ఉన్నాయో తెలుసా? ఏమన్నారంటే, ఆ మాట ద్వారా ప్రభు నీకు నాకు ఏం తెలియచేస్తున్నారండి అంటే, మనందరము కూడా దేవునితో సత్సంబంధం, దత్తత పుత్రత్వం పొంది దేవునిని తండ్రి అని పిలవమంటున్నారు. నిజానికి దేవుడు, నీకు నాకు దేవుడు సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, రక్షణదాత, జీవప్రదాత, భీకరుడు, భయంకరుడు, ఇవన్నీ కూడా. కానీ యేసు ప్రభునికి మాత్రం ఆయన తండ్రి, ఈయన దైవ కుమారుడు. దేవుని యందు ప్రియులారా, ఆయన తండ్రి, ఈయన దైవ కుమారుడు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం తండ్రి కుమారుల బంధం. రైట్? ఎవరు దేవుణ్ణి తండ్రి అని పిలవగలరు అంటే, ఇట్స్ ఓన్లీ ద సన్ ఆఫ్ గాడ్, యేసు ప్రభు ఒక్కడే. కానీ అదే ప్రభు అంటున్నారు, నాకు తండ్రికి ఉన్న బంధము వలె, అర్థమవుతుందా? నాకు తండ్రికి ఉన్న బంధము వలె మీరు తండ్రి కూడా అటువంటి ప్రేమ బంధములోనికి రండి, అటువంటి ప్రేమ బంధమును ఏర్పరుచుకోండి. Jesus wants us to enter into relationship with God just like him. ఆయనకు తండ్రికి ఉన్న, ఆయనకు దేవునికి ఉన్న ఆ ప్రేమ బంధములో నిన్ను నన్ను ఆహ్వానిస్తూ అంటున్నాడు, మీరు కూడా నేను ఎలాగైతే దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నానో, నాకెలాగైతే ఆయన తండ్రి అయ్యాడో, మీరు కూడా ఆయన్ను తండ్రి అని పిలవండి, మీకు కూడా ఆయన తండ్రిగా ఉంటాడు. మీరందరూ ఆయన బిడ్డలే, మనమందరము ఆయన బిడ్డలమే, మనమందరము ఒక్కటే. దేవుని యందు ప్రియులారా, జీసస్ వాంట్స్ us to enter into the relationship with God just like him. ఇది మన మొదటి ధ్యానాంశం. ఇది మొట్టమొదటి గొప్ప వేద సత్యం, పరమరహస్యం ప్రభు మనకు ఈ ప్రార్థన ద్వారా నేర్పిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, జీసస్ వాంట్స్ us to enter into that relationship with God. ఒక రోజున ఒక కుర్రవాడు ఒక సముద్రం ఒడ్డున నిల్చున్నాడంట. ఇక్కడ ప్లాట్ఫామ్స్ లాగా ఉంటాయి కదా, బోట్స్ వచ్చి ఆగుతూ ఉంటాయి, దాన్ని డెక్స్ అంటారు అనుకుంటాను కదా, డాక్ ఏదో అంటారు. సో అక్కడ జస్ట్ లైక్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఉన్నట్లుగా ఆర్టీసీలో ప్లాట్ఫామ్స్ ఉంటాయి, బస్సులో ఆగుతాయి కదా, సేమ్ అలాగే అక్కడ డెక్స్ ఉంటాయి అన్నమాట. అక్కడికి వచ్చి పడవలు ఆగుతాయి. సో ఒక దగ్గరికి ఆయన, ఒక కుర్రవాడు అక్కడ ఉన్నాడు, ఒక పెద్ద ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఒక కుర్రవాడు అక్కడికి వచ్చి సముద్రంలో ఎక్కడో ఉన్నటువంటి ఒక పడవ, స్పీడ్ బోట్కి ఇతను ఇక్కడి నుంచి సైకిల్ చేస్తూ ఉన్నాడు పిల్లవాడు. ఆ పక్కన్నాడు, ఓ అబ్బాయి ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నావు అంటే, సైకిల్ చేస్తున్నాను. ఎవరికి? పడవకి, పడవలో ఉన్న వ్యక్తికి అన్నాడు. అరే బాబు, పడవ ఎక్కడో దూరంగా ఉంది, పడవను నడిపేవాడు నిన్ను చూడడు, పడవను నడిపేవాడికి నువ్వు కనిపించవు, నువ్వు చేతులతో ఊపినంత మాత్రాన ఆయన దగ్గరికి వచ్చేస్తాడా అన్నాడట. అందులోకి విచిత్రం ఏంటంటే, ఆ పడవ సరాసరి ఈయన దగ్గరికి వచ్చింది. వెనక్కి తిరిగి, ఎందుకు రాడు? ఎందుకంటే ఆ పడవను నడిపేవాడు ఎవడనుకుంటున్నావు? నా కన్న తండ్రి. ఆయన సముద్రంలో ఎంత దూరంగా ఉన్నా ఆయన కన్నులు ఒడ్డు మీద ఉన్న నాపైనే ఉంటాయి, నన్ను ఆయన చూస్తూనే ఉంటాడు. నేను సైగ చేస్తే చూడకుండా ఉంటాడా, రాకుండా ఉంటాడా? బికాజ్ ఈజ్ మై ఫాదర్, ఈజ్ మై డాడీ. అబ్బా ఫాదర్, అబ్బా తండ్రి, యేసు ప్రభు పిలిచినట్లుగా దేవుని యందు ప్రియులారా, నీకు నాకు అదే దేవుడు తండ్రి కూడా. ఆ దేవుడిని తండ్రి అని పిలుస్తున్నావు అంటే యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ వండర్ఫుల్
ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, తండ్రి కుమారుల ప్రేమ బంధములోనికి నువ్వు అడుగు పెడుతూ ఉన్నావు. ఆ ప్రేమ బంధములో మీరు కలకాలం జీవించండి. దేవుని బిడ్డలుగా కలకాలం జీవించండి. భ్రష్టపుత్రులుగా జీవించకండి, పాపిష్టి వారిగా జీవించకండి. దేవుని యొక్క సొంత బిడ్డలుగా జీవించండి. దేవుని యందు ప్రియులారా, పరలోక ప్రార్థన మనకు నేర్పుతున్న గొప్ప పరమ రహస్యం. పరలోకమందున్న తండ్రియా, పరలోకమందున్న మా తండ్రియా? ఆప్షన్ ఏ పరలోకమందున్న తండ్రి, ఆప్షన్ బి పరలోకమందున్న మా తండ్రి, ఆప్షన్ సి పరలోకమందున్న నా తండ్రి. సెలెక్ట్ చేసుకోండి, ఏ ఆర్ బి ఆర్ సి. సి, బి ఏంటది? వెరీ గుడ్. పరలోకమందున్న మా తండ్రి. ఇట్స్ నాట్ నా తండ్రి, ఇట్ ఇస్ మా తండ్రి. అంటే అర్థం ఏంటి? నీ పక్కన ఉన్నవాడు ఎవడు? హీ ఈజ్ యువర్ బ్రదర్ ఆర్ యువర్ సిస్టర్. నీ పక్కన ఉన్నవాడు ఎవడు? హీ ఈజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. నీ ఫ్యామిలీ ఏమిటి? దైవిక కుటుంబం, గాడ్స్ ఓన్ ఫ్యామిలీ. Who is the head of your family? God himself is the head of our family. Our family, దేవుని అంది. No my family, our family. It is all one family. It is all one family. పూజ అయిన తర్వాత పూజ చివరిలో కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటాను కదా. కొంతమంది నోటి ఏమంటారు, దురద ఉన్నవాళ్ళు, కొంతమందికి దురద అక్కడక్కడ వేస్తే కొంతమంది నోటి మీద వేస్తుంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఏదో మాట్లాడి ఏం మాట్లాడుతుంటారు, ఫాదర్ గారు అనౌన్స్మెంట్స్ చెప్తున్నారు, ఇది ఒక అరగంటకు పడుతుంది. ఎస్, దానికి కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి. ఈ ఫ్యామిలీలో నేను ఏ రోజు ఎక్కడ ఉంటానో తెలియాలి, ఏ రోజు ఎక్కడ కార్యక్రమాలు ఉన్నాయో తెలియాలి. ఇది కుటుంబం కనుక. ఇట్స్ నాట్ ఎ బిజినెస్ సెంటర్, ఇట్స్ నాట్ ఎ బిజినెస్ ప్లేస్. కొంతమంది కుటుంబంలో ఉండడానికి ఇష్టం ఉండదు కనుక ఎవడ ఎలా పోతే నాకెందుకని ఓన్లీ పర్సనల్ లైఫ్స్ బతుకుతుంటారు కనుక వాళ్ళకి ఇవన్నీ కూడా ఎబ్బెట్టుగా ఉంటుంటాయి. లేదంటే దేవుని దే కాంట్ రిసీవ్, దే స్వీకరించలేరు. దేవుని అందు ప్రియమైన సహోదరి, బయటికి వెళ్ళి పెద్ద ఓడబొడిసేది ఏముండదు. మళ్ళీ అక్కడ బయటికి వెళ్ళి పెద్ద చించేది ఏముండదు. ఎవడో ఒకడు సపోజ్ ఎవడికో యాక్సిడెంట్ అయితే అక్కడ అరగంట కూర్చుని పోతారు. ఎక్కడో గొడవ ఆడుకుని ఒక గంట కూర్చుని పోతారు. ఎవడో ఏదో సోది మాట్లాడితే 2-3 గంటలు కూర్చొని టైం వేస్ట్ చేస్తాం. కానీ దేవుని సన్నిధిలో ఒక కుటుంబముగా ఈ సంఘం ఎటు వెళుతుంది, ఏం చేయబోతున్నాం, రాబోతున్న ప్రణాళికలు, కార్యక్రమాలు ఏంటో ఆలకించడానికి మాత్రం ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి. ఏదంటే ఒళ్ళు సొలుపు అంటారు కదా, అలాగనమాట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలకించండి, గుర్తుంచుకోండి. పరలోకమందున మా తండ్రి, మనందరికీ తండ్రి అనగా మనందరం ఒక కుటుంబముగా మారుతూ ఉన్నాం. ఈ పరలోక ప్రార్థన మనకు నేర్పుతున్న రెండవ గొప్ప సత్యం దేవుని యందు ప్రియులు. ఒకటి, దేవునితో తండ్రి కుమారుల ప్రేమ బంధములో రమ్మంటున్నాడు. 2, అందరూ ఒక కుటుంబముగా జీవించమంటున్నాడు దేవుని యందు ప్రియులారా. ఇక 3వది, ఇదే ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అన్న మాటలోనే మరొక సత్యం విదితమవుతుంది, వెల్లడి అవుతుంది. ఏంటండి అంటే, దేవుని యందు ప్రియులారా, దేవాది దేవుణ్ణి ఒక శక్తిగా, ఒక మేఘముగా, ఒక అగ్నిగా, ఒక ఫోర్స్గా చూడకండి. Treat him not as a power, treat him as a person. You understand? There is a lot of difference. Don't treat God as power only, treat God as a person. దేవునిని ఒక శక్తిలాగా, ఒక బలములాగా, ఒక అగ్నిలాగా, ఒక మేఘములాగా, ఒక తుఫానులాగా, ఒక భూకంపములాగా చూడకండి. దేవునిని ఒక వ్యక్తిగా, నీ తండ్రిగా, నీ తల్లిగా, నీ స్నేహితుడిగా, నీ రక్షకుడిగా, నీ సృష్టికర్తగా,
నీ ఆదరణకర్తగా, నిన్ను ఓదార్చువాడిగా, నిన్ను లేవనెత్తువాడిగా, నిన్ను స్వస్థపరచువాడిగా చూడండి. ట్రీట్ హిమ్ యాజ్ ఎ పర్సన్, నాట్ యాజ్ ఎ పవర్. దేవుని యందు ప్రియుల, ఈ సత్యం కూడా పరలోకమందున్న మా తండ్రి అన్న చిన్న పదములో వెల్లడి అవుతున్నటువంటి రహస్యాలు, సత్యాలు దేవుని యందు ప్రియులారా. ఈస్ ఎ గాడ్, ఈస్ ఎ పర్సన్, ఈస్ ఎ ఫాదర్. ఒకరోజు ఒక అమ్మాయి పడుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుందట, ప్రభువా నువ్వు నిజంగా ఉన్నావా, ఉంటే నాదో కోరిక, దయచేసి ఒక్కసారి నన్ను టచ్ చేయవా అని అడిగిందంట. దేవుడిని ఏమడుగుతుందంటే పడుకుంటూ, ప్రభువా ఒక్కసారి నన్ను టచ్ చేయవా అని అడిగిందంట. ఇంతలోకి నిజంగా దేవుడు టచ్ చేసినట్లుగా షీ ఫెల్ట్, ఎవరో టచ్ చేశారు. ప్రభువా నిజంగా టచ్ చేసావా నువ్వు అనుకొని ఇలా చూస్తే అక్కడ వాళ్ళ అక్క ఉంది. నువ్వు టచ్ చేసావా అని అడిగింది. అవును నేనే టచ్ చేశాను. ఎందుకు టచ్ చేసావు అంటే దేవుడు నిన్ను టచ్ చేయమన్నాడు, టచ్ చేశాను అన్నదట. అంతే. దేవుని యందు ప్రియులారా, అర్థం ఏంటంటే గాడ్ టచెస్ అవర్ లైఫ్స్ డ్యూరింగ్ అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థనల ద్వారా అతను మనలను స్పర్శిస్తాడు. అతడు మన ప్రార్థనలు ఆలకిస్తూ తప్పనిసరిగా మన తోబుట్టువుల ద్వారా, మన సహోదరుల ద్వారా, మన పొరుగు వారి ద్వారా ఆయన నిరంతరము మనతో ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనం స్పృశిస్తాడు, మనం స్పర్శిస్తాడు, మనల్ని ముట్టుకుంటాడు. హీ టచెస్ అవర్ లైఫ్స్ త్రూ అవర్ నైబర్స్ షూర్లీ. దేవుని యందు ప్రియులారా, కనుక డోంట్ ట్రీట్ గాడ్ యాజ్ ఎ పవర్ బట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ రిడీమర్, యాజ్ ఎ సేవియర్, యాజ్ ఎ క్రియేటర్, యాజ్ ఎ హీలర్. దేవుని యందు ప్రియులారా, ఇది పరలోకమందున మా తండ్రి అన్న మాటలో దాగి ఉన్న 3 గొప్ప సత్యాలు. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 2వ ధ్యానాంశంలోకి వెళ్దాం. 3 విషయాలు నేర్చుకున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, తర్వాత చెప్పండి అందరూ ఏముంటుంది, మీ నామము పూజింపబడునుగాక. ఓకే, హోలీ, హలోడ్ బి దై నేమ్. మీ నామము పూజింపబడునుగాక. దేవుని యందు ప్రియులారా, దేవుని నామం పూజింపబడాలి అంటే దాని అర్థం ఏంటి? పూజకు యోగ్యత, పూజింపబడాలి. దేవుని నామము పూజింపబడాలి అంటే దాని అర్థం, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యు అండ్ ఐ, మీరు నేను మనందరము ఆయనకు ద హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అత్యధికమైన ప్రాధాన్యత ఆయనకు ఇచ్చినప్పుడు ఆయన నామము పూజింపబడునుగాక అన్న మాటలు నెరవేరుతున్నాయి. ఒకరోజు ఒక ఫాదర్ గారు ఒకరింటికి వెళ్ళారంట. ఆ ఇంటిలో లైన్గా ఫోటోలు ఉన్నాయంట. ఆ ఫోటోలు చూస్తే ఫస్ట్ యేసుప్రభు ఫోటో ఉంది, సేమ్ సైజ్. దాని పక్కన అదే సైజులో మహాత్మా గాంధీ ఫోటో, అదే సైజులో బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో, అదే సైజులో వీళ్ళ తాతయ్య ఫోటో, అదే సైజులో వీళ్ళ నాన్న ఫోటో, అందరికీ దండలేసి ఉన్నాయి. ఫాదర్ గారు అన్నారు, ఏంటిది, దయచేసి మీరు ఒక పని చేస్తారా, ఆ యేసు ప్రభు ఫోటో అక్కడ తీసేయండి. ఏం ఫాదర్ గారండి, ఎందుకు తీయాలి? మనుషులకు ఇచ్చే విలువ దేవునికి కూడా ఇవ్వకూడదు. దేవునికి ఇచ్చే విలువ అత్యంత ఉన్నతమైనదై ఉండాలి, గొప్పదై ఉండాలి. మేబీ ఇట్స్ ఎ ఫోటో బట్ ఇట్స్ ఆల్సో అవర్ యాటిట్యూడ్. అది కేవలం ఫోటో మాత్రమే కాదు, మన యొక్క ఆలోచన సరళి కూడా కనబడుతుంది. కనుక దయచేసి దేవుని ఫోటో వీళ్ళు దానికన్నా పైన పెట్టండి.
ఇంకా పెద్దగా పెట్టండి. అక్కడ పెట్టినా పెట్టకపోయినా నీ జీవితంలో మహాత్మా గాంధీకి, అంబేద్కర్కి, మీ తాతయ్యకు, మీ నాన్నకు ఇచ్చిన విలువ దేవునికి ఇస్తానంటే కుదరదు, చాలదు. మీ నామము పూజింపబడును గాక. ఆయన ఒక్కడే పూజింపబడడానికి యోగ్యుడు. కనుక యూ హ్యావ్ టు గివ్ ద హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విషయంలోనే కాదు, మన అనుదిన జీవితంలో కూడా దేవునికి నీవిచ్చే విలువ ఎంతగా ఉంది, ఏమై ఉంది, ఎలా ఉంది? దేవుని ఆజ్ఞలకు నువ్విచ్చే విలువ, దేవుని వాక్కును పాటించడానికి నువ్విచ్చే విలువ. ఒకసారి we love our family members, you know, so much. మన కుటుంబ సభ్యులను మనం చాలా ప్రేమిస్తాం. ఎంతండి అంటే ఒక్కొక్కసారి దేవుని కన్నా మిన్నగా, విచ్ ఈస్ నాట్ రైట్. నాకంటే మిన్నగా ఎవడైనా తన తల్లిని కానీ, తన తండ్రిని కానీ, అన్నదమ్ములను కానీ, అక్క చెల్లెలను కానీ, బిడ్డలను కానీ, భార్యని కానీ, భర్తను కానీ ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాదు, ఈజ్ అన్ఫిట్. నాకు యోగ్యుడు కాదు. See, we are not even allowed to love our family members more than God, more than Jesus. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు. సెయింట్ పాలిన్ ప్రివిలేజెస్ అవన్నీ చూస్తే, పాలిన్ లెటర్స్లో నేను కూడా థియాలజీ చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయాను. భార్యాభర్తలు ఉన్నారంట. ఒక భర్త తన భార్యకు నువ్వు గుడికి వెళ్ళొద్దు అన్నాడు అనుకో, ఆ భార్య ఏం చేయాలి తెలుసా? ఆ భార్య భర్తను విడిచిపెట్టి వచ్చేయాలంట. ఆ భార్యాభర్తల బంధం, విడదీరాని బంధం అదే ఉండవు అక్కడ. బికాస్ ఈ భర్త నా యేసు ప్రభునికి ఆటంకంగా, అడ్డుగా ఉంటున్నాడు. నా దేవునికి ఆటంకంగా ఉంటున్నాడు. నా రక్షణకు ఆటంకంగా నా భర్తతో ఉన్న జీవితం. ఆఫ్టర్ ఆల్ ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఎన్ని సంవత్సరాల భర్త ఉన్న జీవితం చెప్పండి? 100 సంవత్సరాల? లేదు. పెళ్ళి ఎప్పుడవుతుంది? 20 సంవత్సరాలకి. ఓకే, చాలామందికి 20 లేదు, కొంతమంది 30. ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 80 వేసుకుందామా? ఎన్ని సంవత్సరాలు వచ్చింది? ఒక 50 నుంచి 60. 50 నుంచి 60. ఓకే, 100 సంవత్సరాలు ఇచ్చేస్తున్నాను ఫ్రీగా, తీసుకోండి. ఒక 50 నుంచి 80. ఆ తర్వాత నీ భర్తకి నీకు ఎటువంటి సంబంధం ఉండదు. పరలోకంలో ఏడుగురు పెళ్లి చేసుకుంది ఒక తల్లి. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ప్రభు ఈమె పునరుత్థానం ఎవరికి భార్య? మొదటివాడిగా, రెండోవాడిగా, మూడోవాడిగా, ఏడోవాడిగా? అయ్యో మీకు తెలియదయ్యా ప్రభు. మీకేం తెలుసు? మీకేం అర్థమైంది? పరలోకములో ఈ భూలోకము వలె వివాహములు ఇచ్చి పుచ్చుకునటం ఉండదు. అక్కడ భార్య భర్త ఉండదు. అక్కడ ఒక్కటే బంధం. అందరూ దేవుని బిడ్డలు, అందరూ దేవదూతల వలె జీవిస్తారు. No human relations, only spiritual relationship with God as children of God and as angels of God. దేవుని దూతల వలె జీవించడమే భార్య భర్త. ఆ జీవితం ఎన్ని సంవత్సరాలు? 1000, 10,000, 1,00,000? నిత్యకాలం, ఎల్లకాలం, శాశ్వత కాలం, వితౌట్ ఎక్స్పైరీ డేట్, వితౌట్ ఎండ్ పాయింట్. కనుక అటువంటి జీవితాన్ని ఈ 50 సంవత్సరాల్లో జీవించే వ్యక్తి అడ్డు పెడతానంటే అతన్ని సైతం విడిచిపెట్టండి అంటున్నాడు. ఆ భర్త వద్దు, ఆ భార్య వద్దు. ఎందుకంటే ఈ భార్య నా ఆత్మరక్షణకు ఆటంకంగా ఉండడానికి వీలు లేదు. మీ నామం పూజింపబడును గాక. హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు గాడ్, హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు వర్షిప్. ఆదివారం ఏదో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక చిన్న ఫంక్షన్, ఏదో ఒక పెళ్ళి, ఎప్పుడో బహుశా విత్ ఎక్సెప్షన్ ఏంటంటే కనీసం సాయంత్రం పూజన్నా చూచే విధంగా ఉండాలి. ఆదివారం పూజ మానేసి ఫంక్షన్లకి వెళ్ళడానికి నో పర్మిషన్. దేవుణ్ణి విడిచిపెట్టి
ఏ కార్యక్రమాలకు వెళ్ళడానికి నో పర్మిషన్. బికాస్ మీ నామము పూజింపబడును గాక అంటే అన్ని వస్తువుల కంటే అధికముగా దేవునికే ప్రాధాన్యతనివ్వాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, అప్పుడు నీవు నేను దేవుని నామమును పూజించిన వాళ్ళమవుతూ ఉన్నాం. అర్థమైందా? యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మొదటి భాగాన్ని ఇక్కడితో ఆపి రెండో భాగంలో టూకీగా మనం చూసుకుందాం. రెండో భాగంలో 3 రిక్వెస్ట్లు ఉంటాయి, అవునా? మొట్టమొదటి రిక్వెస్ట్, నానాటికి కావలసిన అనుదిన ఆహారమును నాకు ఇవ్వండి. అంటే నాట్ ఓన్లీ ఫుడ్, నాట్ ఓన్లీ రైస్, డాల్, చికెన్, మటన్, నో. అనుదిన ఆహారం అంటే దేవుని యందు ప్రియులారా కేవలము శారీరక భోజనము కాదు, ఆత్మీయ భోజనం కూడా. దేవా దివ్య పూజ బలి భాగ్యం ఇవ్వండి. దేవా దివ్య సత్ప్రసాదం అనే వరమునివ్వండి. దేవా వాక్కు అనే జీవాహారమునివ్వండి. దేవా ఆత్మీయ భోజనము, శారీరక భోజనము కూడా ఇవ్వండి అంటూ ఆ యొక్క మాటలో ఆల్ అవర్ నీడ్స్, నీ నిరుద్యోగము, నీ అవివాహితము, నీ యొక్క సంతానలేమి, నీ అప్పుల బాధలు, నీ ఆకలి బాధలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ జస్ట్ వన్ వర్డ్. ఆ ఒక్క మాటలో సమస్తము కూడా సమగ్రించబడ్డాయి, గ్రహించబడ్డాయి. దేవుని యందు ప్రియులారా, ప్రభువా అవసరాల కొరకు, స్పిరిచువల్ అండ్ ఫిజికల్, ఆత్మీయమైన భౌతికమైన అవసరాల కొరకు దేవుని అడగండి, ఇస్తాను. ఏమడిగినా ఇస్తాను. మీరు మీ పిల్లలకి మంచి వస్తువులు ఇస్తే నేను నా బిడ్డలు మీకు మంచివి ఇవ్వనా అంటూ ప్రభు తెలియచేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఇక రెండవ విన్నపం ఏమిటి? క్షమావరం. క్షమావరం. దేవుని యందు ప్రియులారా, ప్రభువా ఇదిగో నీ నుండి క్షమించే వరం, క్షమావరం నాకు కావాలి. నేను కూడా పరులను క్షమించే విధంగా దీవించు. నేను పరులను క్షమిస్తేనే నువ్వు నన్ను క్షమించు అంటున్నావు. అందులో ఇట్స్ ఎ క్లాస్, కండిషనల్ క్లాస్. నేను నా పొరుగు వారిని క్షమించినట్లు నీవు నన్ను క్షమించు. నువ్వు క్షమిస్తున్నావా? నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ దొరకదు. నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ దొరకదు. కనుక పరులను క్షమించే శక్తి, క్షమించే వరము, క్షమించే దీవెన, క్షమించగలిగే మంచి మనసు దేవుని అడగాలి. ఒక దగ్గర ఒక వ్యక్తి అంటాడు, ప్రభువా డూ యూ బిలీవ్ మీ, నువ్వు నన్ను విశ్వసిస్తున్నావా అంటే, అవును ప్రభువా నేను విశ్వసిస్తున్నాను, కానీ ఇంక్రీజ్ మై ఫెయిత్ అంటాడు. ప్రభు నా విశ్వాసమును పెంపొందింప చేయండి. సరిపోవడం లేదు ప్రభువా, అద్భుతాన్ని పొందుకునేంత విశ్వాసం నాకు ఉండడం లేదు. నీ దీవెన పొందుకునేంత విశ్వాసం నాకు ఉండడం లేదు. కనుక ఐ ప్రే టు యూ, ఇంక్రీజ్ మై ఇన్కమ్, ఇంక్రీజ్ మై ప్రాఫిట్స్, ఇంక్రీజ్ మై హెల్త్ కాదు, ఇంక్రీజ్ మై ఫెయిత్. నా విశ్వాసమును పెంపొందించండి. నువ్వు ఇస్తే తప్ప నేను పొందుకోలేను. ఇన్ ద సేమ్ వే నాకు ఒక బ్రాడ్ మైండ్ అండ్ హార్ట్, ఉదారమైన బుద్ధి, పరులను క్షమించే బుద్ధి, పరులను క్షమించే బుద్ధి, నా శత్రువులను క్షమించే బుద్ధి, శత్రువులను సైతము ప్రేమించే బుద్ధి నాకు ఇవ్వండి. అప్పుడు నేనెన్నో పాపాలు చేస్తున్నాను ప్రభువా, నా పాపాలు కూడా క్షమించండి. పరలోక జపం భక్తితో జపిస్తే నీ పాపాలన్నీ, నాట్ ద మార్టల్ సిన్స్ బట్ ద వీనియల్ సిన్స్, స్వల్ప పాపాలన్నీ క్షమించబడతాయంట. మార్టల్ సిన్స్, చావైన పాపాలు పాప సంకీర్తనములోనే క్షమించబడతాయి, నోవేర్ ఎల్స్. కనుక క్షమావరం, అవసరాల కొరకు ప్రార్థన, అనిత్య అవసరాలు, నిత్య అవసరాలు అనగా శాశ్వత భోజనము, భౌతికమైన భోజనం. 2 క్షమావరం, 2 క్లాజెస్. నీ నుండి క్షమావరం, నా పొరుగు వారిని కూడా క్షమించే శక్తి. ఇక మూడవదిగా, ఆఖరిదిగా, దేవుని యందు ప్రియులారా, శోధనలో పడకుండా నన్ను కాపాడండి. అంతే కదా,
శోధనలో పడకుండా నన్ను కాపాడండి, కీడుల నుండి మమ్మ రక్షించండి. చెప్పండి అందరూ, మా పొరుగు వారిని క్షమించినట్టు మీరు మా పాపములను క్షమించండి. తర్వాత మమ్ము శోధనలో పడనీయక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధతలో మమ్మ నిలపండి, శోధనను జయించే శక్తినివ్వండి. శోధన మించిన కీడు మరొకటి లేదు. దేర్ ఇస్ నో డేంజర్ దాన్ ఎ టెంప్టేషన్. శోధన ఒక పెద్ద గొయ్య, శోధన ఒక పెద్ద భూకంపం, శోధన ఒక పెద్ద తుఫాను. ఆ తుఫానుల నుండి, ఈ భూకంపము నుండి, ఈ ప్రళయము నుండి, శోధన అనే ప్రళయము నుండి కాపాడండి, కీడులో పడకుండా మమ్మ కాపాడండి అంటూ పరిశుద్ధతలో నిలవగలిగే భాగ్యం మాకివ్వండి అంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇది పరలోక ప్రార్థనలో కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. మొదటి భాగములో ఒక 5 విషయాలు, ఇక రెండవ భాగములో ఒక 3 విషయాలు పంచుకున్నాను. కనుక ఇక నుండి పరలోక ప్రార్థన జపించినప్పుడు మరింత భక్తితో, విశ్వాసముతో, నమ్మకముతో జపిస్తారని ఆశిస్తూ మీ అందరినీ దీవిస్తూ ఉన్నాను. మన విచారణ అంతా కూడా ప్రార్థన యందు మక్కువ కలిగి, ఆసక్తి కలిగి జీవించే బిడ్డలుగా మీరందరూ మారాలని మనసారా ప్రార్థిస్తూ దీవిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనందరిని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున